హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వీడియోస్. కైన్మాస్టర్ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈరోజు మనం కైన్మాస్టర్లో స్లో మోషన్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయొచ్చు అనేది చూద్దాం. అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా లేటెస్ట్ వీడియోని నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకున్నట్లయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, ఇంకా విషయంలోకి వెళ్తే కైన్మాస్టర్లో స్లో మోషన్ వీడియోని ఎడిట్ చేయాలనుకున్నట్లయితే ముందుగా మనకు నచ్చిన ఫ్రేమ్ సైజుని తీసుకోవాల్సి ఉంటుంది. 16:9 తీసుకున్నాను. అలాగే ముందుగా వీడియో షూట్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ విధంగా. సో నేను ఈ వీడియోని అయితే తీసుకున్నాను. ఈ వీడియోని అలాగే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకుంటున్నాను. కొంచెం నీట్గా కనిపించే విధంగా దగ్గరగా జరుపుకొని వీడియోని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం వీడియో మీద క్లిక్ చేయగానే మనకి ఒక ఆప్షన్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది. ఈ స్పీడ్ని మనం తగ్గించుకున్నట్లయితే 0.5 అనేది నేను పెట్టుకున్నాను. 0.5x పెట్టుకున్నాను. అంతకన్నా కూడా తగ్గించవచ్చు. అలా తగ్గించినట్లయితే అప్పుడు ఇమేజెస్ ప్లే చేస్తున్నట్టు స్లైడ్ షోలో వస్తుంది. ఒక్కొక్క ఇమేజ్ ప్లే అవుతున్నట్టు. మనకు వీడియోలో కావాలనుకున్నట్లయితే ఇంత స్లో అయితే తగ్గించకూడదు. సో అలా రాకూడదు అనుకున్నట్లయితే మనం 0.5x పెట్టుకున్నట్లయితేనే కొంచెం పర్ఫెక్ట్ వీడియోగా మనకి కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిగా అయితే మనం ఎప్పుడు తగ్గించకూడదు. ఇన్ కేస్ ఇంకా స్లో మోషన్ కావాలనుకున్నట్లయితే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకొని మళ్ళీ అదే వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే మరొకసారి 0.5x పెట్టుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా వీడియో అనేది స్లో మోషన్లో ప్లే అవుతుంది. సో నేను మళ్ళీ సేమ్ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. స్లో మోషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్లో మోషన్ అనమాట. సో మళ్ళీ స్పీడ్లోకి వెళ్ళాను. అలాగే 0.5x ఇలా చేసుకున్నట్లయితే మీకు గిఫ్లా కాకుండా వీడియోలాగే నీట్గా ప్లే అవుతుంది. లేదంటే ఒకసారి బ్రేక్ అవుతూ ఇమేజెస్ రూపంలో ప్లే అయినట్లయితే అంతగా బాగోదు కాబట్టి. సో ఈ విధమైన కేర్ తీసుకున్నట్లయితే ఎంత చక్కగా నీట్గా స్లో మోషన్ వీడియోని అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకి టైమింగ్ అనేది తెలుసుకున్నట్లయితే ఇంకా మంచిగా కూడా వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. స్లో మోషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.